My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, wish you a very blessed year 2026. 2026 ఆశీర్వాదకరమైన సంవత్సరముగా ఉండవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. I'd like to share with you the promises that the Lord gave me to share with you for 2026. 2026 సంవత్సరానికి మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించి ఉన్న వాగ్దాన వచనములను మీకు ఇస్తూ ఉన్నాను. The base promise is found in Isaiah 58:12. ఆధారమైన వాగ్దాన వచనం యెషయా 58వ అధ్యాయము 12వ వచనము. This year God is going to rebuild everything in your life. ఈ సంవత్సరం దేవుడు మీ జీవితములో సమస్తమును పునర్నిర్మాణము గావించనయ్యున్నారు. He is the rebuilder of everything in your life. ఆయన మీ జీవితంలో సమస్తమును కూడా తిరిగి మరలా నిర్మాణము చేయువాడయ్యున్నారు. Hebrews 3:4 says, హెబ్రీ 3:4 ఏమని చెప్తోంది అంటే, every house is built by someone, ప్రతి ఇల్లును కూడా ఎవని చేతనైనను ఒకని చేత కట్టబడుతోంది. but God is the builder of everything. అయితే సమస్తమును కూడా నిర్మాణము చేసి ఉన్నవాడు దేవుడే. So the Almighty God is going to build everything in your life. కనుక సర్వశక్తిగల దేవుడు మీ జీవితంలో సమస్తమును కూడా నిర్మాణము గావించనయ్యున్నారు. Firstly, మొట్టమొదటిగా He will rebuild you as the temple of the Almighty God. ఆయన మిమ్మును సర్వశక్తిగల దేవునికి ఆలయమగునట్లుగా పునర్నిర్మాణము గావించనయ్యున్నారు. Holy and acceptable to God. దేవునికి పరిశుద్ధమును అంగీకారయోగ్యమైనదిగా ఉండునట్లుగా. Secondly, God will rebuild your house and your family. రెండవదిగా దేవుడు మీ యొక్క గృహమును అలాగుననే మీ యొక్క కుటుంబమును తిరిగి మరలా నిర్మాణము చేయనయ్యున్నారు. He will provide salvation to all the members of your home. ఆయన మీ గృహములో ఉన్న సభ్యులందరికీ రక్షణను అనుగ్రహించనయ్యున్నారు. He will bring back the relationships which you have lost in your family. మీ కుటుంబములో మీరు కోల్పోయిన బాంధవ్యములను ఆయన తిరిగి మరలా మీకు అనుసంధానము చేయనయ్యున్నారు. And He will bring back peace in your home, in your family. మీ యొక్క గృహములోను మీ కుటుంబంలోను ఆయన తిరిగి మరలా శాంతిని మీకు అనుగ్రహించును. And thirdly, మూడవదిగా మనము చూసినట్లయితే God will rebuild your name, your position, your stature, and your possession. దేవుడు మీ యొక్క పేరును, స్థాయిని, స్థితిని, మీ యొక్క స్వాస్థ్య సంపదను తిరిగి నిర్మాణము చేయనయ్యున్నారు. Whatever you have lost, మీరు వేటినైతే కోల్పోయి ఉన్నారో God will build it back again. దేవుడు తిరిగి మరలా వాటిని నిర్మాణము చేయనయ్యున్నారు. Do not be afraid. కనుక భయపడకండి. Receive this blessing in the name of Jesus. యేసు నామములో ఇటు ఆశీర్వాదమును స్వీకరించండి. And fourthly, నాలుగవదిగా God will bestow His Holy Spirit upon you and your family. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మీ మీదను మీ కుటుంబము మీదను కృమ్మరించనయ్యున్నారు. The power of God through the Holy Spirit will be experienced in your daily life. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని యొక్క శక్తి మీ దైనందిన జీవితంలో మీరు అనుభూతి చెందెదరు. And the joy of the Holy Spirit will fill you. పరిశుద్ధాత్మ యందలి ఆనందము మిమ్మును నింపనయ్యున్నది. Rejoice. కనుక ఆనందించండి. Number 5. ఐదవదిగా మనము చూస్తే God will bestow His prophetic grace upon you. దేవుడు తన ప్రవచనాత్మకమైన కృపను మీ మీద కృమ్మరించనయ్యున్నారు. And He will enable you to serve Him with the operation of the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ కృపావరములు పనిచేయు రీతిగా ఆయన మిమ్మును వినియోగించుకోనయ్యున్నారు. And the fruit of the Holy Spirit will be revealing Jesus through you. పరిశుద్ధాత్మ యొక్క ఫలము మీ ద్వారా మీలో నుండి ప్రత్యక్షపరచబడుతుంది. The gift shall bring forth miracles through you. ఈ యొక్క వరములు మీ ద్వారా అద్భుత కార్యములను తీసుకొని రానయ్యున్నవి. And you shall walk in heavenly places. మీరు పరసంబంధమైన స్థలములలో నడుచుదురు. Number 6. ఆరవదిగా మనం చూచినట్లయితే God will bestow His prophetic grace upon the teachers. దేవుడు తన యొక్క ప్రవచనాత్మకమైన కృపను ఉపాధ్యాయుల మీద కృంభరించనయ్యున్నారు. You will raise a godly generation as God's prophetic power and words flow out of you to build lives. ప్రజల జీవితాలను నిర్మాణం చేయడం కోసమై దేవుని ప్రవచనాత్మకమైన వాక్కు మీ నోటి ద్వారా ప్రజల మీదకు కృంభరించబడనయ్యున్నది. God will bestow His prophetic grace upon those who are in the media. మాధ్యమములలో పనిచేయుచున్న వారి మీదకు దేవుడు తన ప్రవచనాత్మకమైన కృపను కృంభరించనయ్యున్నారు. As you speak God's word and as you sing His glory, the prophetic power will go through you as never before to reach and touch millions of people.
గతంలో ఎప్పుడూ కూడా జరగని రీతిలో లక్షలాది మందిని చేరుకోవడానికి, తాగడానికి దేవుని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి మీ యొక్క గానముల ద్వారా, మాటల ద్వారా ప్రసరించనయ్యున్నది. People will experience Jesus through you. ప్రజలు మీ ద్వారా యేసుని అనుభూతి చెందడం జరుగుతోంది. And God's prophetic power and revelations will come to you who are in business and those who are entrepreneurs and those who are doctors, engineers, to bring forth new products, new systems, new waves of bringing life to the people. ప్రజలకు జీవాన్ని తీసుకుని వచ్చే రీతిలో వృత్తిరీత్యా వైద్యులు కానీ, ఇంజనీర్లు కానీ, లేక వ్యాపారవేత్తలు కానీ, లేక వైద్యులైన వారి మీదకు కానీ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి దిగిరావడం ద్వారా వారు ప్రజల జీవన విధానం కోసమై నూతనమైన ఉత్పత్తులను తీసుకుని రానయ్యున్నారు. And God's prophetic power will also come through people who fight for the rights of the people, who are lawyers, who are activists, and so on. న్యాయవాదులుగాను, అలాగే ఉద్యమాలను నడిపేవారిగాను ఉన్న వారి మీదకు, ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడే వారి మీదకు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి వారిని ప్రతిభావంతులుగా చేయులాగున వారి మీదకు రానయ్యున్నది. And God's prophetic grace will flow through everyone who works to comply or lead the people to comply the rules and regulations of the country in terms of accounting, in terms of law and order, and so on. ఖాతాలు, చట్టాలు, నియమాలు వంటి వాటిని ప్రభుత్వాల కోసమై సమీక్షించి, నిర్వహించి, నియమించే వారి మీదకు దేవుని యొక్క ప్రవచనాత్మకమైన శక్తి ఆ రీతిగా దిగివచ్చి వారిని సమర్థవంతులుగా చేయును. Until now you have been laboring with your wisdom, with your efforts. ఇప్పటి వరకు మీ యొక్క జ్ఞానముతో, మీ యొక్క ప్రయత్నాలతో మీరు ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు. But this year, కానీ ఈ సంవత్సరమున the Lord will speak to you ప్రభు మీతో మాటలాడును, and speak through you, మీ ద్వారా మాటలాడును. and you will hear His voice and do everything, and there will be rest and peace in all your endeavors. మీరు ఆయన స్వరమును వినడం ద్వారా, కార్యాలు చేయడం ద్వారా మీ సాహసకృత్యాలలో మీకు విశ్రాంతి లభించును. And there will be great returns for your labor. మీ యొక్క ప్రయాసకు గొప్ప ప్రతిఫలము మీకు కలుగును. God bless you with this blessing. దేవుడు ఇటు ఆశీర్వాదము చేత మిమ్మును ఆశీర్వదించును గాక. And number 7. వరుస సంఖ్య 7వదిగా God will bring unity of heart and purpose amongst those who carry the name of Christ, Jesus Christ. యేసుక్రీస్తు నామమును భరించు వారి మధ్య దేవుడు హృదయపూర్వకమైన హృదయ ఐక్యతను ఆయన తీసుకుని రానయ్యున్నారు. And also for the servants of God, He will bring a spirit of unity. అలాగనే దేవుని సేవకుల కొరకై ఆయన ఐక్యతను తీసుకుని రానయ్యున్నారు. And the relationships between the servants of God, between those who carry Christ, will be good and pleasant. క్రీస్తును మోయిచు ఉన్న దేవుని సేవకులైన వారి మధ్యలో ఉండే సహవాసము ఎంతో మంచిగాను, ఐక్యత మనోహరమైనదిగాను ఉండనయ్యున్నది. Number 8. 8వ సంఖ్య. God will pour out His Holy Spirit upon all the people who carry the name of Christ when they come together and unite as one, as the body of Jesus Christ. ప్రభు నామాన్ని భరించే వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క దేహముగా సమకూర్చబడి కలిసి వచ్చి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను వారి మీద కృమ్మరించనయ్యున్నారు. Yes, without any difference of denomination and culture or language, as we all come together to honor God, loving each other, lifting up Jesus, the Lord will pour out His Holy Spirit upon all. సంస్థ, నాగరికత, భాష వంటి విభేదములు లేక దేవుని నామమును భరించు దైవజనులందరూ కూడా సమకూడి క్రీస్తు యొక్క ఏకదేహముగా చేరివచ్చి ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను వారి మీద కృమ్మరించనయ్యున్నారు. And this year God will bring us all together. ఈ సంవత్సరం దేవుడు మనల్ని అందరినీ కూడా సమకూర్చనయ్యున్నారు. And He will bring us together to serve the people across the nation. దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందించుటకు ఆయన మనల్ని అందరినీ కూడా సమకూర్చనయ్యున్నారు. And number 9. 9వది, God will command a blessing upon every ministry to prosper with more people, more provisions, and
absolute peace. దేవుడు ప్రతి సేవ పరిచర్య మీదకు మరి ఎక్కువ ప్రజలను, మరి ఎక్కువ వర్ధిల్లతను, మరి ఎక్కువ శాంతిని వారు కలిగి ఉండు రీతిగా ఆయన ఆజ్ఞాపించి ప్రకటించనయ్యున్నారు. And number 10, 10వది, God will provide divine protection to his servants. దేవుడు తన సేవకులకు దైవికమైన భద్రతను అనుగ్రహించనయ్యున్నారు. And also for the servants of God who serve the people in different ways. అలాగునే విభిన్నమైన రీతులలో దేవుని ప్రజలకు సేవలందించే దేవుని సేవకులకు దేవుడు అనుగ్రహించనయ్యున్నారు. Number 11, 11వది, God will open doors to bring his love and compassion through the gospel of Jesus Christ across the land one more time. యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రేమను, కారుణ్యమును మరొక్క మారు దేశవ్యాప్తంగా ప్రచురించ నిమిత్తమై ఆయన ద్వారములను తెరవచేయనయ్యున్నారు. Let us pray for these blessings to come upon us. ఇటు ఆశీర్వాదములు మన మీదకు రావడం కోసమై మనం ప్రార్థన చేయుదము. Father, తండ్రి, you are the builder of everything. మీరే సమస్తమును నిర్మాణము చేయువాడవు. You called everything into being. మీరు ప్రతి ఒక్క దానిని ఉనికిలోనికి పిలిచి ఉన్నారు. You showed us what you're going to build in our lives and through our lives. మా జీవితములలోను మా జీవితముల ద్వారా దేనిని మీరు నిర్మాణము గావించనై ఉన్నారో మీరు మాకు చూపించి ఉన్నారు. Lord, take complete control of our soul, mind, body and family. ప్రభువా, మా ప్రాణ, ఆత్మ, దేహములు, మా కుటుంబములను పరిపూర్ణముగా మీ స్వాధీనములోనికి మీరు తీసుకొనండి. Take complete charge of the ministry and the mission you have given us in life. మాకు జీవితములో మీరు అనుగ్రహించిన సేవ, పరిచర్య, పనికి సంబంధించిన పరిపూర్ణ అధికారం మీరు తీసుకొనండి. Lord, let every door open. ప్రభువా, ప్రతి ద్వారము తెరవజేయబడును గాక. And build back everything. సమస్తాన్ని తిరిగి మరలా నిర్మాణము గావించండి. Help us to have 1,000 times return. 1000 రెట్లు ప్రతిఫలాన్ని కలిగి ఉండులాగున సహాయం చేయండి. 100 times increase. 100 వృద్ధి కలిగి ఉండులాగున. In the name of Jesus, I command these blessings which thy children have heard from the scriptures as I conveyed it to them. లేఖనములలో నుండి నేను వారికి తెలియచేయించి ఉండగా నీ ప్రజలు ఆలకించిన లేఖన భాగములలోని ఆశీర్వాదములన్నీ వారి మీదకు వచ్చును గాకని ప్రార్థిస్తున్నాను. Confirm it, Lord. మీరు నిర్ధారణ చేయండి ప్రభువా. Stay with us. మాతో కూడా మీరుండండి. Build us into your temple. మమ్మల్ని మీ దేవాలయముగా నిర్మాణము చేయండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Have a wonderful year. God bless you. అద్భుతమైన సంవత్సరమును కలిగి ఉండండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.